శ్రీపాలరెడ్డి గారు. అధ్యక్ష, సంవత్సరం క్రితం సర్వశిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులు 29 రోజులు సమ్మె చేయడం జరిగింది అధ్యక్ష. మరి సమ్మె చేసిన తర్వాత వారికి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి ఆధ్వర్యంలో చర్చలు కూడా జరపడం జరిగింది. చర్చలు జరిగిన తర్వాత వాళ్ళు విధులలో చేరిండ్రు. చర్చల సందర్భంగా వారికి 29 రోజుల సమ్మె వేతనం కూడా ఇస్తామని మాట ఇచ్చి ఉన్నారు. కానీ ఇవాళ ఏడాది అయింది, ఆ జీతం గురించి మరి ప్రస్తావించడం లేదు. ఎందుకంటే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో వాళ్ళ ధర్నా శిబిరం వద్దకే వెళ్ళి నేను సీఎం కాగానే మీకు వెంటనే పే స్కేల్స్ ఇస్తా అని చెప్పి ఒక మాట ఇచ్చి ఉన్నారు. అది గుర్తు చేయడం కోసమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం తర్వాత వాళ్ళు సమ్మెకు దిగడం జరిగింది అధ్యక్ష. మరి వారు కేజీబీవీ సోదరిమణులంతా కూడా ఇవాళ మరి వాళ్ళు సమ్మె కాలంలో కూడా చిన్న ప్రాబ్లం కూడా లేకుండా, ఎందుకంటే వాళ్ళు వంతుల వారీగా మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అవన్నీ 600 పాఠశాలల్లో సుమారుగా ఏ ఒక్క పాఠశాలలో కూడా ఆ సమ్మె కాలంలో కూడా చిన్న ఇబ్బంది రాకుండా వాళ్ళే దాన్ని రక్షించుకున్నారు అధ్యక్ష. కాబట్టి మానవతా దృక్పథంతో వారి వేతనాలు వెంటనే విడుదల చేయాలని తమ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే, ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రస్తావించిన స్పెషల్ మెన్షన్ అంశాన్ని నోట్